త్వరలోనే రైల్వే జోన్ వస్తుందన్నారు సీఎం చంద్రబాబు. స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. విశాఖ అభివృద్ధిపై విజన్ డాక్యుమెంట్ రూపొందిస్తామన్నారు. మెట్రోకు డీపీఆర్ తయారు చేసి పంపామని చంద్రబాబు చెప్పారు. సెకండ్ హెడ్లైన్ 6వ రోజు ప్రజాపాలన విజయోత్సవాల్లో పాల్గొన్నారు రేవంత్. ఎస్డీఆర్ఎఫ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను బోట్లను ప్రారంభించారు. సైబర్ నేరగాళ్లను, డ్రగ్స్ ముఠాలను నియంత్రించాలన్నారు. డ్రగ్స్ కేసుల విచారణకు ప్రత్యేక న్యాయ వ్యవస్థను తేవాలన్నారు. అండ్ ఏపీలోని అన్ని ఊళ్లలో రెవెన్యూ సదస్సులు మొదలయ్యాయి. భూ వివాదాల పరిష్కారానికి జనవరి 8 వరకు సదస్సులు పెడుతున్నారు. రచ్చబండ ఏర్పాటు చేసి తహసీల్దార్ ఆధ్వర్యంలో ఫిర్యాదులను స్వీకరిస్తారు. 45 రోజుల్లో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. ఇక అరెస్టులను, నిర్బంధాలను బీఆర్ఎస్ ఖండించింది. కాంగ్రెస్ సర్కార్ స్వేచ్ఛను హరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. అసెంబ్లీని నెల రోజులు నడపాలన్నారు. 4 ఏళ్ల తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామన్నారు. ఇక కాకినాడలో బియ్యం అక్రమ రవాణాపై సిట్ ఏర్పాటైంది. 5గురితో ఏర్పాటైన సిట్ కు వినీత్ బ్రిజ్లాల్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. బియ్యం అక్రమ రవాణా కేసులన్నీ సిట్ విచారిస్తుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఇక రాజ్యసభలో డబ్బుల కలకలం రేగింది. ఎంపీ అభిషేక్ సింఘ్వి సీట్ దగ్గర 500 నోట్ల కట్టను గుర్తించారు. దీనిపై చైర్మన్ ధన్కర్ విచారణకు ఆదేశించారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఆందోళన చేసింది. సింఘ్వి పేరు ప్రస్తావించడంపై ఖర్గే అభ్యంతరం చెప్పారు. ఇక లాస్ట్ 7th హెడ్లైన్ పంజాబ్ రైతుల చెలో ఢిల్లీ ఉద్రిక్తంగా మారింది. పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. హర్యానా పోలీసులు అడ్డుకుని టియర్ గ్యాస్ ప్రయోగించడంతో కొందరు రైతులు గాయపడ్డారు. దీంతో రైతు సంఘాలు పాదయాత్ర నిలిపివేశాయి.